చదువు లేకుండా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇవాళ మీ అందరినీ బజార్లోకి తోసింది ఈ ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారంట మంత్రులు, ఇవి అక్రమమైన పట్టాలు, ఇవి సక్రమమైనవి కావు అంటున్నారంట. అక్రమమైనవి మీ పట్టాలు కాదు, సక్రమమైనవి మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ ముగ్గురు మంత్రులు తప్ప మీది కానే కాదు. మీరు భయపడబాకండి, మీరెవరు భయపడవద్దు. ఒక్క మాట కేసీఆర్ గారు చెప్పమన్నారు మీకు, అది చెప్పడానికి నేను, అజయ్ అన్న, రవణ, మదన్న అందరం కూడా వచ్చాం, ప్రవీణ్ అన్న అందరం కూడా వచ్చాం. కేసీఆర్ సార్ చెప్పమన్నాడు మీకు, ఇంకొక రెండేళ్లలో మీ దయతో మీ దీవెనతో మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, పేదవాళ్ళ ఆశీర్వాదంతో అవుతాడు. కానీ మీరు అప్పటిదాకా ఎదురు చూసే పని కూడా లేదు. మీరు అప్పటిదాకా ఎదురు చూడండి కూడా నేను చెప్పట్లేదు. మేము మీ తరఫున మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేశారో మీకు అక్కడే ఇల్లు కట్టించాలని, మీకు అక్కడే క్రమబద్ధం చేయాలని మీకోసం శాసనసభలో, శాసన మండలిలో మేము కొట్లాడతాం. కానీ మీ మంత్రులు మాయగాళ్ళు, ముగ్గురు మంత్రులు కూడా మాయ చేస్తారు. లేదు మీ జిల్లా మంత్రులు, మీ మంత్రులు కాదులే కానీ మాయగాళ్ళు ముగ్గురు మీ జిల్లా వాళ్ళు. మళ్ళీ రేపు మళ్ళీ మీ మధ్యనే చిచ్చు పెడతారు. మీలో కొంతమందిని తీసుకొని పోయి 50 మందిని తీసుకొని పోయి ఎల్లిముద్రలు వేయించుకుంటారు, కొంతమందితో సంతకాలు పెట్టించుకుంటారు అధికారులు వచ్చి చీకట్లో. దయచేసి ఐకమత్యంగా ఉండండి, ఐకమత్యాన్ని చెదిరిపోనివ్వకండి. మీకు అక్కడనే ఇల్లు కావాలనుకుంటే దయచేసి ఎక్కడా సంతకాలు పెట్టకండి. మీకు అక్కడే ఇల్లు కావాలి, అక్కడే ఉండాలి మీ కుటుంబాలతో సహా అనుకుంటే మీరు పొరపాటును కూడా మీ ఐకమత్యాన్ని చెదిరిపోనీకండి. మిమ్మల్ని తీసుకెళ్తారు పక్క కొంతమందిని, అమ్మా నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం నువ్వు రా అంటారు, ఇదిగో ఇదే ఇల్లు అని చూపెడతారు. ఎట్లా అయితే 6 గ్యారెంటీల పేరుతో చేతుల్లో గ్యారెంటీ చూపెట్టారో మళ్ళీ అట్లే అరచేతిలో వైకుంఠం చూపెడతారు, మళ్ళీ గుండు కొడతారు. అందుకే దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు గెలవాలి అంటే ఐకమత్యం ముఖ్యం. మీకు అక్కడే ఇల్లు కావాలి అంటే తప్పకుండా న్యాయ పోరాటం చేద్దాం. ఇవాళ అధికారం వాడి చేతుల్లో ఉంది, అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీసు బలగాలు వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ పేదవాడికి గొంతు లేదనుకుంటా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వం తప్పు చేసింది అని వాళ్ళ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. మరి ఏ తప్పు చేయకపోతే ఆ ఆర్డీఓ గారిని ఎందుకు అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ప్రభుత్వం నిజంగానే న్యాయం చేసింటే, ఓ ఆగవయ్యా స్వామి, ఆగవయ్యా, మీ గురించే మాట్లాడుతుంటే ఎందుకు గుర్తించుకుంటున్నాం? నేననేది అలా ఒకటే, ఏ తప్పు జరగకపోతే, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఆర్డీఓ గారిని ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా ఎందుకు ఇళ్ల మీద పడ్డారు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు మీకు కోర్టుకు పోయే అవకాశం ఇవ్వలేదు? గతంలో కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది కదా, కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది. మీకు పట్టాలు లేకపోతే కోర్టు ఆర్డర్లు ఇస్తుందా? మీ వాదనలో న్యాయం లేకపోతే కోర్టు ఆర్డర్లు ఉంటాయా? కాబట్టి జరిగిన తప్పు ప్రభుత్వానిది, ఈ జిల్లాలోని ముగ్గురు మంత్రులది. ఇంకొక మాట మీరు ఆలోచించండి, ఇప్పుడు తప్పు చేయకపోతే మాలాగా ధైర్యంగా వచ్చి మీ కాడ మాట్లాడొచ్చు కదా, ముగ్గురు మంత్రులు వచ్చి చెప్పొచ్చు కదా. తప్పు మీది కాబట్టే, ప్రభుత్వానిది కాబట్టే ఇవాళ ముగ్గురు మంత్రులకి ముఖం లేదు. అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి, అసలు భూదాన్ అంటేనే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భూదాన్ అంటేనే పేదల ఆస్తి, భూదాన్ అంటేనే పేదల ఆస్తి, పేదవాళ్ళ కోసం ఇల్లు కానీ వ్యవసాయానికి కానీ ఇచ్చే ఆస్తి భూదాన్. కాబట్టి అప్పుడెప్పుడో గాంధీ గారి స్ఫూర్తితో వినోబా భావే గారు అనే పెద్ద మనిషి స్టార్ట్ చేశారు భూదానం. ఆయన పేరు మీద మీరు కాలనీ పెట్టుకున్నారు, వినోబా భావే కాలనీ అని. కానీ ఆ రోజు ఒరిజినల్ గాంధీ గారు ఉన్నారు, ఈ రోజు డూప్లికేట్ గాంధీలు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే భూ దొంగలు, వీళ్ళు భూమిని కొల్లగొట్టే దొంగలు కాబట్టే, రియల్ ఎస్టేట్ మాఫియా కాబట్టే ఇలా మీ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ధైర్యం చెప్పడానికి కేసీఆర్ సార్ పంపించారు. మీకోసం ఏర్పాట్లు కూడా మేము చేస్తాం, పార్టీ పరంగా ఏర్పాట్లు చేస్తాం. మీకు భోజన వసతి కానీ, ఉండేదానికి వసతి కానీ ఎట్లాగో అధికారులు పట్టించుకోరు, వాళ్ళు ఎలాగో చెయ్యరు, మీకు మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు మీకు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా మీరు రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దు, ఎవరు ఖర్చు పెట్టొద్దు, మేము పెడతాం. పార్టీ పరంగానే న్యాయ పోరాటం మీ తరఫున మేం చేస్తాం. తప్పకుండా మీకు న్యాయం లభించేదాకా మీతో ఉంటాము, కలిసి కొట్లాడతాం. కానీ మీరు ఐకమత్యంగా ఉండాలి. మీరు మళ్ళీ మీరు కొంతమంది చెదిరిపోయి సంతకాలు పెట్టి వేలిముద్రలేసి ఆయన ఏదో ఇత్తనన్నాడు, ఈయన ఏదో ఇత్తనన్నాడు అంటే మళ్ళీ షటకోపం పెడతారు, మళ్ళీ మోసం చేస్తారు. మళ్ళీ ఒకసారి 2.5 ఏళ్ల కింద ఎట్లా గారెడి చేశారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నెలకు 2.5 వేలు ఇస్తామన్నారు. మహిళలకు ఇచ్చారా? తులం బంగారం ఇచ్చినారా? ముసలోళ్ళకి 4,000 అన్నారు, ఇచ్చారా?
ఏదన్నా ఒక్కటి చేశారా? పోనీ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు కదా. హైదరాబాద్ లో కూల్చివేతలే, హైడ్రా పేరు మీద రాష్ట్రం అంతటా కూల్చివేతలే, ఖమ్మంలో ఎలుగుమట్లలో కూల్చివేతలే, మొత్తం రాష్ట్రంలో మీ మీ ఆస్తులు లాక్కోవడం తప్ప, మీ శక్తిని లాక్కోవడం తప్ప ఏం చేసింది 2.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం? ఆలోచించండి. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మీరు ఐకమత్యంగా ఉంటే మేము మీకు సాయం చేయగలుగుతాం. మీరు ఐకమత్యంగా ఉంటే మేము మీకు సాయం చేయగలుగుతాం. మీకు ఇక్కడ ఇవాళ ఉదయం కూడా కొన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. తప్పకుండా ఇక్కడ అందరం కలిసి కొట్లాడదాం, మాకేం ఇబ్బంది లేదు. ఇందులో ఏం రాజకీయం లేదు, ఇప్పుడేం ఓట్లు లేవు, మాకేమి అర్జెంటుగా ఏం ఓట్ల కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. కేవలం మీకు న్యాయం చేసేదానికి ఎవరు వచ్చినా అందరం కలిసి కొట్లాడదాం. ఇక్కడ ఈ తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ ఇంతకుముందు ఎర్రన్నలు కొంతమంది కలిశారు, అందరం కలిసి కొట్లాడదాం. మీకు న్యాయం జరిగేదాకా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ ముగ్గురు మోసగాళ్ళు వారికి బుద్ధి చెప్పేదాకా మీరు ఐక్యంగా ఉండండి. మీ తరపున మొత్తం ఖమ్మం ప్రజానికం ఉన్నారు, రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. న్యాయం కోరే ఎవరైనా, పేదవాడి సంక్షేమం కోరే ఎవరైనా మీ తరపునే ఉన్నారు, మర్చిపోబాకండి. అజయన్న కూడా ఇక్కడే ఉన్నాడు, రవణ్ ఉన్నాడు, మదన్ ఉన్నాడు, అందరం మీకుతో ఉంటాం. మీకు అన్ని ఏర్పాట్లు భోజనం కానీ ఇంకోటి కానీ ఉండేదానికి కానీ మేము అవసరమైతే మొత్తం పార్టీ పరంగా మేమే చేసిపోతాం. మీరు ఎవరు భయపడవద్దని చెప్పి కోరుతూ, మీ కాగితాలు నా దగ్గర ఉన్నాయి, మీ పట్టాలు నా దగ్గర ఉన్నాయి, మీరు ఏది కూడా మీరు దేనికి భయపడొద్దు. కొత్తగా మీరు చెప్పేది ఏం లేదు. ఇప్పుడు అక్కడికి పోయి వచ్చిన, అక్కడ అందరినీ కలిసిన, దాదాపు 100 కుటుంబాలను కలిసిన, అందరూ మీరు చెప్పిందే చెప్పారు. మాకు అన్యాయం జరిగింది, మాకు పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సక్రమంగా ఉన్నాయి. కేవలం ప్రభుత్వం, ఇక మా లోకల్ లీగల్ సెల్ కూడా ఇక్కడే ఉంది.